ఎదురుగా మీరు ఉన్నారు కదా, మనం చూసినంత సేపు బ్లష్ అవుతుంది. మీ ముగ్గురులో ఎవరు బాగా ఇన్సెక్యూర్? గోపి బ్రో. మీరేనా? కంటెంట్ వైజ్ ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని చేస్తారు, బట్ స్టోరీలో మీ క్యారెక్టర్ ఏ విధంగా అనుకొని మీరు ఓకే చెప్తారు? సినిమా తీద్దామనే బయలుదేరాం అప్పుడు. అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీసుకుంటున్న రోజుల నుంచి వీ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అనమాట. ఈడు ఏ లెవెల్లో బతుకుతున్నాడు, ఎంత ఇన్సెక్యూర్ అన్న భయం. యా, అంత ఇన్సెక్యూర్ క్యారెక్టర్ ఈడు. So it's very connecting to a lot of girls, where she's also very mature and sensible at the same time. పర్టికులర్గా మీ మూవీ గురించి అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే కామెడీ మాత్రమే చూస్తున్నారు, కామెడీ ఉంటేనే ఎంజాయ్ చేస్తారని కాకుండా శ్రీ చిదంబరం గారిలో మొత్తం అన్ని ఎమోషన్స్ పర్ఫెక్ట్గా ఎంబైబ్ అయినా కనిపించింది. ఇలాగ ఎవరైనా ప్రేమిస్తున్నారండి? Bah. పక్కనే ఉంది అల్లు అర్జున్ గారు. Mr. Perfect. అల్లు అర్జున్ గారు ట్రోల్ అయిపోతావా ఇట్లాంటివి చేస్తే? Feb 6th తెలుస్తుంది. Feb 6th తెలుస్తుంది. మా అన్నయ్యకి ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యతలు మీరే. తల దించుకొని నడిచి మెల్ల లాగేస్తున్నాయి అమ్మ. ఇప్పుడన్నా నన్ను తలెత్తుకొని అమ్మ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం శ్రీ చిదంబరం గారు మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకున్నాం. నమస్కారం. నమస్తే అండి. హాయ్. హాయ్, బాగానే ఉన్నారా బ్రో? బాగానే ఉన్నా. ముగ్గురు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఎవరు చిదంబరం అని? ఓకే, మీరు? లీలా. ఓకే, బాగున్నారు. సురేష్. ఓకే, నైస్. సూపర్ బ్రో. స్పెట్స్ తీసేద్దాం కొంచెం, ఎవరు ఎటు చూస్తున్నారు తెలియట్లేదు. ఎవరే చిదంబరం గారు కూడా అందుకే పెట్టుకుంటాడు కళ్ళజోడు. ఓకే, మీరు ఉంచుకోండి, ఎటు చూస్తున్నాడో తెలియకుండా ఉందామని. ఓకే, ఎలా స్టార్ట్ అయిన అంటే మూవీ కానీ ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? అదే ఆఫర్ రావడం అని కాదు, వీ మేడ్ దిస్ ఫిల్మ్. అంటే ఫస్ట్ నుంచి కూడా నేను డైరెక్టర్ వినయ్ షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి మాకు జర్నీ కాబట్టి, ఓకే, ఫ్రమ్ పాస్ట్ ఆల్మోస్ట్ 10 years నుంచి సినిమా తీద్దామనే బయలుదేరాం అప్పుడు. ఓకే, అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీసుకుంటున్న రోజుల నుంచి వీ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అనమాట. ఒక యూనిక్ క్యారెక్టర్, ఒక మెల్కన్ ఉండేవాడి మీద సెటైర్ వేయకుండా ఆడి మీద సెటైర్లు, జోకులు. ఐ మీన్ జనరల్గా స్క్వింట్ ఐ క్యారెక్టర్ని మనం చూసినంత వరకు కొంచెం కామెడీకి, కామికల్ వేలో వాడారు. వాడి మీద సెటైర్ ఇస్తూ, జోక్ ఇస్తూ. వాట్ ఇఫ్ ఫీడ్ మీద సీరియస్ టోన్లో తీసుకెళ్తాయి అన్న ఐడియా ఎప్పటి నుంచి ఉందా? అట్లా నైట్ పూట కళ్ళజోడు పెట్టుకొని వెళ్ళొచ్చా అనేది నా డౌట్. నార్మల్గానే చీకటి కదా, అవునవును, దానికి మళ్ళీ నైట్ కూడా కళ్ళజోడు పెట్టుకొని. అదే కదా వీడి కాన్సెప్ట్, నైట్ పగలని కాదు. ఓకే, వీడి కళ్ళు కనపడకూడదు వేరే వాళ్ళు, కానీ వీడు ఆ క్రాస్ అయ్యి ఎవరికైతే చీకట్లో ఎవరికి కనిపిస్తుంది కదా, అంత ఇన్సెక్యూర్ అని అర్థం. సో దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఇంటెన్సిటీ లెవెల్, వీడు ఏ లెవెల్లో బతుకుతున్నాడు, ఎంత ఇన్సెక్యూర్ అన్న భయం. యా, అంత ఇన్సెక్యూర్ క్యారెక్టర్ వీడు. ఓకే, సో హీరోయిన్ కైనా కనిపించిందా? అది అడగండి, సినిమా చూస్తే తెలుస్తుంది. ఓకే, లీలా గారు, నాకు మీరంటే చాలా ఇష్టం అండి. థ్యాంక్స్ అండి. అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి, కొలవడానికి టేబుల్ కూడా సరిపో. బేసిక్గా ఎదురుగా మీరు ఉన్నారు కదా, మిమ్మల్ని చూసినంత సేపు బ్లష్ అవుతూ ఉన్నాను నార్మల్గా. ఉండమని చెప్పారు. ఓకే, లేదు, మీరు కూడా ఉండాలి. మరీ ఒక్కరితో అంటే ఇబ్బంది కదా, మధ్య మధ్యలో మరీ డైరెక్ట్గా చెప్పలేం కదా బ్రో. ఎట్లా అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ అంటే? అంటే మీ క్యారెక్టర్తో పర్టికులర్ కీ పాయింట్ మీకు బాగా ఏది నచ్చింది? కీ పాయింట్ ఐ ఫీల్ అరౌండ్ లీలానే చిదంబరం లైఫ్ is also. Okay. That's where Chidambaram's life is also turning around. Most important role play చేస్తుంది చిదంబరం లైఫ్లో. అండ్ వైల్ బీయింగ్ ఆల్ ఆఫ్ దిస్, ఆ ఒక ప్రపంచం, చిదంబరం అనే ప్రపంచంలో ద వే షీ మౌల్డ్స్ హర్ సెల్ఫ్, ఒక అమాయకత్వం, ద వే షీ టేక్స్ అప్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ మనం యూజువలీ చూసే గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయి అనేలా ఉంటుంది. సో ఇట్స్ వెరీ కనెక్టింగ్ టు లాట్ ఆఫ్ గర్ల్స్, వేర్ షీఈ్ ఆల్సో వెరీ మెచ్యూర్ అండ్ సెన్సిబుల్ అట్ ద సేమ్ టైమ్. ఓకే, చూడడానికి చాలా బాగున్నారు స్క్రీన్ మీద. థ్యాంక్ యూ. ఓకే,
గోపి బ్రో టోన్ అలా వచ్చింది ఒకసారి అయిన తర్వాత అందరూ నాతో అందరూ అలాగే గోపి బ్రో నేను నార్మల్ టోన్లోనే అన్నా. అంటే మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది అండ్ స్పెసిఫిక్గా మీరు ఆల్రెడీ చాలా కామెడీ చేస్తూ ఉన్నారు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కమ్ యాక్టర్, ఇంకేమైనా ఉందా? ఇంకలేదండి, ఇంక ఈ రెండే ప్రస్తుతానికి అయ్యి ఉన్నాయి. ప్రస్తుతానికి అయ్యే. ఇన్ఫ్లుయెన్సర్కి ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుందా, యాక్టర్ పరంగా ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుందా? రెండు కంఫర్టబుల్గానే ఉన్నాయి. ఏది ఎక్కువ అనేది? ఎక్కువ ఏం లేదు, రెండు ఒకటి. ఎంత అంటే ఇన్ఫ్లుయెన్సర్కి ఎంత, యాక్టర్కి ఎంత? ఏది చెప్తే బాగోదండి. ఓకే. అంటే మీ ఇన్ఫ్లుయెన్సర్గా చేసేవాళ్ళు కానీ చాలా వరకు స్క్రిప్ట్లో ఆలోచించుకునే విధానం కానీ, అంటే ఏదైనా కాన్సెప్ట్ అనుకుంటే కంటెంట్ వైజ్ 1-2 సార్లు ఆలోచించుకొని చేస్తారు. బట్ స్టోరీలో మీ క్యారెక్టర్ ఏ విధంగా అనుకొని మీరు ఓకే చెప్పారు? అంటే నేను చిన్నప్పుడు చాలా సిచ్యువేషన్స్ ఇలాంటివి ఫేస్ చేశాను. నన్ను కూడా చాలా మంది ఏడిపించారు బాగా చిన్నతనంలో కూడా, ఒక ఇన్సెక్యూరిటీ థింగ్ వల్ల. సో నేను క్యారెక్టర్ చదివినప్పుడు ఆ సిచ్యువేషన్ నేను బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. సో అది చూసి క్యారెక్టర్ ఓకే చేశాను నేను. తర్వాత వినయ్తో కూర్చున్నప్పుడు అండ్ వర్క్షాప్స్ చేసినప్పుడు, వంశీతో వర్క్ చేసినప్పుడు కూడా సో ఆ క్యారెక్టర్ ఎక్కువ కనెక్ట్ అయ్యాను నేను పూర్తిగా. సో దానివల్ల ఓకే చెప్పాను. ఓకే. మీ ముగ్గురులో ఎవరు బాగా ఇన్సెక్యూర్? ఇంకెవరు మళ్ళీ గోపి బ్రో. మీరేనా? ఓకే. అంటే ఇనీషియల్లీ విల్ బీ సైలెంట్ ఓన్లీ, బట్ టైం బట్టి ఆ తర్వాత వేసేస్తారా? అన్ని రూపాయలు మీరు వేసేస్తారా? అది వేసేస్తారా అని పంచు. నేనేమో వేసేసానండి. మీరు కరెక్ట్గానే అన్నా బ్రో. వేసేస్తారా? నేనేమే ఏరా మీరు వేస్తారా? ఏంటండి అదే పంచులా ఉంటుందండి, ఒక చిన్న టైమింగ్ ఏదో ఉంటుంది మా సైడ్ వాళ్ళకి, అది అప్పుడప్పుడు అలా బయటకు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే. రాజమండ్రి ఉంటుంది సార్. షూటింగ్ ఆల్మోస్ట్ ఎన్ని రోజులు జరిగింది? షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 30 to 35 days జరిగిందండి. స్ట్రెచ్ కొట్టాం మొత్తం సినిమా అంతా కూడా. యా. అంటే ఎప్పుడో ఆల్రెడీ సినిమా రిలీజ్కి బాగా లేట్ అయింది, డిలే అయిందని కూడా. అవును, నా సినిమా అయిపోయిందండి, మేకింగ్ ఫాస్ట్గానే చేసాం. వన్స్ ప్రొడ్యూసర్స్ గేమ్లోకి వచ్చిన తర్వాత, శ్రీశేఖర గోపాల్ సార్ వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గానే చేసాం. షూట్ చాలా ఫాస్ట్గా చేసాము, పోస్ట్ ప్రొడక్షన్ కూడా కొంచెం రీజనబుల్గా మంచి టైంలోనే చేసాము. రిలీజ్కి అదే మనకు ఒక ఏదైనా రాసిపెట్టి ఉంటారంట కదా, అట్లా మంచి డేట్ కోసం వెయిట్ చేస్తూ కొంచెం డిలే అయింది. ఓకే. యా. సో Feb 6th ఫైనల్గా లాక్ అయింది. ఓకే. అంటే ఇంతకుముందు ఆల్రెడీ మీరు చాలా సినిమాలు చేశారు, చిన్న క్యారెక్టర్స్ చేసింది సార్, చాలా తక్కువే. చాలా అంటే చేశారు కదా పెద్ద సినిమాల్లో చిన్న రోల్స్ అక్కడక్కడ చెప్పాను సార్. ఈ సినిమా వరకు చూసుకుంటే మీ ఐస్ చూడడానికంటే మిల్కన్లా పైకి పెట్టడం కానీ అది చాలా కష్టంగా అనిపించింది. మొన్న మేము ల్యాబ్లో ఒకసారి ప్లే చేసినప్పుడే ట్రై చేయడానికి అసలు అవలా మీరు ఎట్లా అనేది. అదే సార్, ఇట్ కమ్స్ విత్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట. చాలా ఈ పాయింట్ అనుకున్న రోజు నుంచి, మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అప్పుడు చెప్పినట్టు, ఈ పాయింట్ అనుకున్నప్పటి నుంచి కూడా ఐ న్యూ దట్ ఐ విల్ బి ప్లేయింగ్ దిస్ రోల్. ఇది చాలా ఛాలెంజింగ్ రోల్ అని. సో అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా ఆన్ అండ్ ఆఫ్గా. అంటే ఏమంటారు, ఎట్లా చెప్పాలి, 100% రీచ్ అవడానికి ఆ క్యారెక్టర్లోకి. ఓకే. ఐ ట్రైడ్ అలాట్ అనమాట. ట్రై చేయొచ్చు కదా మా కోసం. మీరు ఇక్కడ చూస్తే మళ్ళీ సినిమాలో ఇది పోతుంది. మీరు టీజర్లో చూసారు, బాగుంది కదా. లైవ్లో చూసేది వేరు కదా బ్రో. చేస్తా గోయింగ్ ఫార్వర్డ్ ఐల్ డు తర్వాత. ఓకే. లీలా గారు ఎవరినైనా ప్రేమిస్తున్నారండి? లేదా? అంటే అడిగారు కదా ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని. తెలీదా? ఓకే. ఆయనకేం సోలమాన్కేం తెలుసుద్దా? Feb 6th తెలుస్తుంది. Feb 6th తెలుసుద్ది. ఈ 2 డైలాగులే చెప్పించారా డైరెక్టర్ గారు? అంతే అండి. ఓకే బ్రో. స్క్రిప్ట్ వైజ్ కానీ కామెడీ ఇన్స్టాలో చేసేది వేరేలా ఉంటుంది ఇన్ఫ్లుయెన్సర్గా. మీరు మూవీ వైజ్కి దీనికి దానికి అంటే డైరెక్టర్ గారు చెప్పగానే పాయింట్ మీకు డిఫరెన్స్ అంటే ఏది తెలిసింది? అంటే చాలా వరకు టీజర్ ట్రైలర్ తెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అంటే 2.5 hours ఆడియన్స్ ఎంగేజ్ చేయాలన్నా, 1 week సినిమా ఆడాలన్నా సరే కంటెంట్ లేకపోతే వెళ్ళట్లా. పర్టికులర్గా మీ మూవీ గురించి అంటే ఏం చెప్తారు? అంటే ఇది ఒక లవ్ స్టోరీ. ఈ ఇన్సెక్యూరిటీని అంటే మంచి, ఇందులో కూడా ఒక మంచి మెసేజ్ ఉంది. అది కూడా ఒక ప్యూర్ లవ్ స్టోరీలో దేర్ ఇస్ ఆల్సో అబౌట్
సంథింగ్ అబౌట్ ఇన్సెక్యూరిటీ. అంటే సెల్ఫ్ లవ్ అన్నది డిస్క్రైబ్ అవ్వడం అన్నది, అండ్ ఆల్సో ఈ క్యారెక్టర్స్ని తను ఆ లొకేషన్లో పోర్ట్రేట్ చేయడం అన్నది, అండ్ ఆల్సో కంటెంట్ ఇన్ సెన్స్ అంటే అన్ని వేస్లో కూడా ఇది గుడ్ కంటెంట్కి ఒక గుడ్ ఎగ్జాంపుల్ అనిపించింది నాకు పూర్తిగా కూడా. అంటే మొత్తం అన్ని ఎమోషన్స్ ఇంక్లూడ్ అవ్వడం, నాట్ ఓన్లీ కామెడీ. ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే కామెడీ మాత్రమే చూస్తున్నారు, కామెడీ ఉంటేనే ఎంజాయ్ చేస్తారని కాకుండా ఆడియన్స్ అన్న వాళ్ళు ఎటువంటి ఎమోషన్ అయినా కనెక్ట్ అయితే కనుక చాలా బాగా రెస్పాన్స్ ఉంటుంది, దానికి ఒక క్లారిటీ ఉందన్నమాట. సో శ్రీ చిదంబరం గారు మొత్తం అన్ని ఎమోషన్స్ పర్ఫెక్ట్గా ఎంబైబ్ అయినా నాకు అనిపించింది. ఓకే, చాలా వరకు అంటే చూసిన సేపు సింక్ సౌండ్లో అనిపించింది. అంటే చాలాసార్లు ఫెయిల్ అవుద్ది అంటారు నార్మల్గా, అంటే ఫుల్గా ఎవరు అంతగా తీసుకోరు, రిస్క్ అని చెప్తారు చాలామంది. బట్ చేస్తున్నప్పుడు కానీ మీకు ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. అంటే సింగ్ సౌండ్ జనరల్గా దాని కాంప్లికేషన్స్ దానికి ఉంటాయి, దాని పాజిటివ్స్ కూడా దానికి ఉంటాయి. అంటే ప్రాపర్ రెక్కి చేశారు మా టీం అంతా, సింగ్ సౌండ్ డిపార్ట్మెంట్, స్వప్నిక్ కానీ డైరెక్టర్ వినయ్ కానీ వీళ్ళంతా ముందే వెళ్ళిపోయి ఆ లొకేషన్స్కి ఏ సీన్ ఏ లొకేషన్లో చేస్తున్నామో ఆ లొకేషన్స్లోకి వెళ్ళి ఆ లొకేషన్లో రౌండ్ ద క్లాక్ ఆ టైమింగ్స్ మొత్తంలో సౌండ్స్ ఎక్కువ వచ్చే టైమింగ్స్ ఏంటి, ఫ్లైట్స్ వెళ్ళే టైమింగ్స్ ఏంటి, ఆ చుట్టుపక్కల టెంపుల్స్ కానీ చర్చిలు కానీ లేదంటే ఎవరైనా పీపుల్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేవా, దానికి క్లాష్ అవ్వకుండా సీన్లు ప్లేస్మెంట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకున్నారు. బట్ మేము దానికి తోడు మేము వెళ్ళిన లొకేషన్ చాలా జనరల్గానే చాలా పీస్ఫుల్ లొకేషన్. ఉన్నవి హార్డ్లీ ఒక 50 హౌసెస్ కూడా ఉండవేమో. ఎక్కడ ప్లేస్? పుల్లంగి అని మారేడుమల్లి నుంచి ఫారెస్ట్ లోపలికి ఒక 60 ఇంకా లోపలికి వెళ్ళాలి, 40-50 లోపలికి వెళ్ళాలి మారేడుమల్లి నుంచి ఇంకా డీప్ ఫారెస్ట్లోకి. అక్కడ ఒక చాలా చిన్న టౌన్, ఒక మౌంటైన్లో ఉండే ఒక చిన్న హ్యామ్లెట్ లాగా. సో అది జనరల్గానే సైలెంట్గా ఉంటుంది. దానికి తోడు మా సింగ్ సౌండ్ డిపార్ట్మెంట్ చేసిన వెగరస్ రెక్కీలో కొంచెం సీన్స్ అవి సౌండ్తో క్లాష్ అవ్వకుండానే చాలా పీస్ఫుల్గా అయ్యేటట్టే మేనేజ్ చేసుకున్నాం. అండ్ ఆ ఊరు కూడా చాలా సపోర్టివ్. ఫస్ట్ ఫ్యూ డేస్ మా వాళ్ళంతా చెప్తుండేవారు, మీరు మాట్లాడకండి సైలెంట్ రికార్డ్ అయిపోతుంది. వాళ్ళు దానికి అడాప్ట్ అయిపోయి తర్వాత నుంచి టేక్ కథలకు మాట్లాడకని చెప్పి వాళ్ళు చెప్పేసుకొని వాళ్ళు అలవాటు పడిపోయారు. సో అట్లా సింగ్ సౌండ్ ఛాలెంజెస్ పెద్ద ఎక్కువ ఏం ఫేస్ చేయలేదు, బాగానే హ్యాపీగానే అయింది. మీకు పర్సనల్గా మీరు చేసిన మూవీస్ పెద్ద స్టార్స్తో చేశారు, అండ్ మీ టీజర్ రిలీజ్ అవ్వగానే ఎవరైనా స్టార్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిందా మీకు? అంటే మన డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళంతా చాలా బాగా అప్రిషియేట్ చేసి మెసేజ్లు పెట్టడం, ఐ మీన్ ఇన్స్టా స్టోరీలు పెట్టడం, వాళ్ళ లవ్ ఆ విధంగా చూపించారు. వాళ్ళు చాలా ఈగర్గా ఉన్నారు, మంచిగా వాళ్ళకి నచ్చడమే చాలా పెద్ద అనిపించింది. లైక్ తరుణ్ భాస్కర్ గారు, వెంకటేష్ మహా గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా అప్రిషియేట్ చేసి మెసేజ్లు పెట్టారు. ఓకే, నెక్స్ట్ ఇంకా పెద్ద స్టార్స్ ఇంకా చూడాలండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం ప్రమోషన్స్. మీరు మా వీడియోని మా దాన్ని అంత గట్టిగా బయటికి తీసుకెళ్తే వాళ్ళ దగ్గర నుంచి అంత గట్టిగా వస్తాయి. ఓకే, సో మీదే రెస్పాన్సిబిలిటీ. ఓకే బ్రో, మీ ఇన్స్టాలో ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని? ఇప్పుడు కపుల్ ఆఫ్ రీల్స్ చేస్తున్నాను దాంతో పాటు చేసుకుని, అంటే ఒక ప్రమోషన్ కూడా ప్లాన్ చేస్తున్నాను, ఇంకా పాడ్కాస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాను అనమాట. పాడ్కాస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాను, అది కూడా ఆల్రెడీ. హూ డిడ్ యూ ఫైండ్ ది మోస్ట్ స్టైలిష్ హీరో ఆన్ ది షూటింగ్ స్పాట్? మోస్ట్ స్టైలిస్ట్ బా పక్కనే ఉంది అక్కడ స్టైలిష్ హీరో అని చెప్పి అక్కడే మీరు అడుగుతున్నారు కదా. ఇంకా ఓకే, మరి పక్కన పెట్టుకున్నట్లు అడగచ్చు, నేను లేనప్పుడు అడిగితే. బట్ థ్యాంక్ యూ సో మచ్. సేమ్ క్వశ్చన్ నాకు కౌంటర్ అడుగు. ఫీమేల్ హీరోయిన్ బ్యూటీ. ఓకే, నేను చెప్పేస్తాను స్టైలిష్ ఫీమేల్. హూ డిడ్ యూ ఫైండ్ ది మోస్ట్ స్టైలిష్ హీరోయిన్ ఆన్ ది షూటింగ్ స్పాట్? సంధ్యా వశిష్ఠ. ఇంకెవరన్నా? ఈడికి భజన ఏంట్రా ఇది చూడలేకపోతాం. మంచి క్వశ్చన్ అడుగు బ్రో. వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఇన్ యువర్ కెరియర్? ఇదే ప్రీ ఇంటర్వెల్లో ఒక సీన్ ఉంటుంది బ్రో, యూ విల్ ఎంజాయ్ దట్ సీన్. కెరీర్ మొత్తం అదే. సాగు అప్పుడు క్లైమాక్స్ కొంచెం కష్టపడ్డా, ప్రజెంట్ అయితే ఇది చాలా డిఫికల్ట్ సీన్ అది టు పుల్ ఆఫ్. ఓకే, ప్రీ ఇంటర్వెల్లో ఒక సీన్ ఉంటుంది ఇంట్లో, అదొక పెద్ద సీక్వెన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ గోపిది నాది ఒక చిన్న సీన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం ఎక్స్టెండెడ్గా ఉంటుంది ఆ సీన్. దట్ సీన్ ఐ రియల్లీ ఏమంటారు చాలా టైర్సమ్ సీన్ అది నాకు. ఓకే, అది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? చాలా ఉన్నాయి, ఒక్కటనేవి కాదు. ఓకే, ఒక లిస్ట్ చెప్పే బ్రో. అది ఒక రీల్ అవుతుంది మళ్ళీ, వాళ్ళు ఇప్పటికే వేసుకుంటున్నారు. చాలా ఉన్నాయండి, ఒక్కటని పేరు లేదు. ఒక 5 కూడా కాదు అంటే సడన్గా. అంటే జంజాల్ గారి మూవీస్ ఉంటాయి, యువి సత్యనారాయణ గారి మూవీస్ ఉంటాయి, త్రివిక్రమ్ గారి మూవీస్ ఉన్నాయి,
ఓల్డ్ కామెడీ అంటే కేటగిరీలో అయితే మొత్తం అన్ని కూడా క్లాసిక్ మూవీస్ నాకు నచ్చాయని కూడా ఓన్లీ కామెడీలోనే ఎక్కువ ఉంటాయి పూర్తిగా కూడా. ఓకే, అన్ని కామెడీ మూవీస్, అన్ని ఆల్ కామెడీ మూవీస్. వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ది మూవీ సెట్? యాక్షన్. వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ది మూవీ సెట్? నేనేం సర్ప్రైజ్ చేస్తాను లేట్గా వచ్చి ఆడైతే ఏం సర్ప్రైజ్ అవ్వడండి మా డైరెక్టర్, ఎందుకంటే హీ నోస్ మీ ఇన్ అండ్ అవుట్ కాబట్టి. యాక్టింగ్లో కూడా మోస్ట్లీ చాలా జానరస్ చేసి ఉన్నాం కాబట్టి హీ వోంట్ గెట్ సర్ప్రైజ్ ఫర్. అంటే గిఫ్ట్ తనకంటూ ఇస్తే Like if you want a gift. ఏమన్నా ఇస్తే అన్నట్టు. ఇస్తే అట్లానా? ఐ థాట్ యాక్టింగ్ లో. What would you want to give? ఓకే ఓకే, నేను యాక్టింగ్ జోన్ లో ఉండిపోయినా. ఓకే, నేను అదే అనుకున్నా యాక్టింగ్ లో మీరు దేంతో సర్ప్రైజ్ చేస్తారు డైరెక్టర్ అంటారేమో. సారీ నేనే తప్పు. వన్ మోర్ లేదు. సో అది ఐఫోన్ 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 అంటున్నాడు. ఈ సినిమా మంచిగా వస్తే అప్పుడు ఆడికి ఐఫోన్ కొనిస్తా. ఐఫోన్ 17 ప్రోనా? ఆడ ఏదడితే అది. ఓకే, షేర్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ ఏ మూవీ సెట్. అన్ని ఇన్స్టెంట్స్ చాలా జరిగాయి బట్ అది చెప్పు. మనం ఒకసారి బ్రిడ్జ్ మీద ఉంటాడు, చేపట్టుకుని వస్తాడు. సో మాది ఒక ఇంపార్టెంట్ సీన్ జరుగుతుంది ఆ బ్రిడ్జ్ మీద. దేర్ ఇస్ అనదర్ క్యారెక్టర్ శివకుమార్ అని, తను ఒక బెండకాయ క్యారెక్టర్ చేశాడు. నాకు చాలా రివీలింగ్ ఉంది అది స్టోరీ. దేర్ ఇస్ అనదర్, నాకు చెల్లి క్యారెక్టర్ చేసింది. సో బేసిక్లీ దేర్ ఇస్ ఆల్వేస్ ఆఫ్ కెమెరా కూడా తనకి మా చెల్లికి అట్లా కొంచెం ఇది అవుతూ ఉంటుంది. వెన్ వీఆర్ డూయింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ దే జస్ట్ అంటే అది చాలా ఫన్నీ సీన్, అది చాలా సీరియస్ సీన్. అది మాకు, మేము చాలా సీరియస్ మూడ్లో ఉన్నాం. శివకుమార్ చాలా ఫన్ చేస్తుంటాడు సెట్లో మా అందరికీ మంచి ఎంటర్టైనర్ అనమాట. అది జనరల్గా ఏదో ఫ్లడ్ ఎలాగేస్తుంటే సునీత క్యారెక్టర్ తిడతా ఉంటుంది. సినిమాలో అదే జరుగుద్ది, అది రెప్లికేట్ చేస్తుంటాడు ఆన్ సెట్లో. ఓకే, మేము అంతా సీరియస్ మూడ్లో అలా యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి చేయబట్టుకుని అలా బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వచ్చాడు అనమాట. అంటే సడన్గా అంత సీరియస్ సిచ్యువేషన్కి వస్తే చాలా ఫన్నీ అయిపోయి చాలాసేపు నవ్వుకున్నాం మేమైతే. అరే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ యూజువల్లీ, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ర్యాప్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్. ఆ సెట్లో అట్లా వర్కౌట్ అయ్యి. ఇంకా ఫన్నీ సిచ్యువేషన్ అంటే కేరవాన్ తిరగబడి అది ఫన్నీ ఆబ్రో. ఇక్కడ ఫన్నీ అది ఫన్నీ ఆబ్రో. యాంగిల్ ఎంత డార్క్ ఉన్నాడు. క్యారవాన్ కొంచెం ఇలా స్లైట్ కి ఇలా తిరగబడి. స్లైట్ గానా? యాక్చువల్ సిచ్యువేషన్ పైన జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది, నేను పక్కనే ఉండి అబ్జర్వ్ చేస్తాను. తన ఫ్రెండ్ ఉంటాడు అఖిలేష్ అని చెప్పి వచ్చి సింగ్ సౌండ్ అవుతుంది కదా, ఎవరు మాట్లాడకూడదు. అఖిలేష్ మెల్లగా వచ్చి షూటింగ్ ఆపేద్దామా అని ఎందుకు అంటే క్యారవాన్ ఇలా అయిపోయింది అన్నట్టు. ఇలా అవడం ఏంటంటే పక్క నుంచి వినే పక్క పోరాడు షూట్ అవుతుంటే ఏంట్రా ఎవడు పట్టించుకోవట్లేదు అని చెప్తే అందరూ వెళ్తే అక్కడ క్యారవాన్ ఆ పొజిషన్లో ఉందన్నమాట. సో అది ఒక నైట్ పడిపోయింది, అబౌట్ టు డై. నువ్వు అందరూ పడినప్పుడు నేను నువ్వు లేవా? వెళ్ళాల్సింది జస్ట్ మిస్. బ్యాగ్స్ అన్ని ఉంది. ఆ సిచ్యువేషన్ అనేది మాత్రం అది ఫన్నీయా? ఇప్పుడు ఫన్నీ అయింది. ఓకే, ఇప్పుడు ఫన్నీ. అప్పుడు కొంచెం భయం కనిపించింది. ఫన్నీ ఇన్సిడెంట్ ఈసారి అడగను బ్రో. హూ ఈజ్ యువర్ డ్రీమ్ డైరెక్టర్? నాకు చాలా మంది ఉన్నారు సార్, అట్లా ఒక్కరు చెప్పలేరు. చాలా మంది. ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీవన్. ఓకే, వాట్ వాస్ ది లాస్ట్ మూవీ యూ వాచ్డ్ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ? మన శంకర్ గారు ప్రసాద్ ఓకే, థియేటర్లో. ఇఫ్ యూ హ్యాడ్ టు 3 movies in your lifetime with only one heroine, who would you choose? హీరోయినా? ప్రతి సినిమాలో హీరోయిన్ ఉంటారండి సార్, హీరోయిన్ ఉండాలా? ఇప్పుడు ఉన్నారు కదా బ్రో, లీలా గారు. సరే సంధ్య. సంధ్య. అబ్బా మరి నా పేరు అది. ఇంకోటి అడగండి. ఫర్ ఎవర్ డ్రీమ్ డ్యూయోలో చేద్దామా? ఓకే ఓకే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రోల్ ఇన్ ది మూవీస్ యూ హ్యావ్ డన్ సో ఫార్? సార్ నేను చేసింది 2 సార్. ఒకటి ఇండిపెండెంట్ ఫిల్మ్ మంచిది, మిగిలిన షార్ట్ ఫిల్మ్స్ అవి చెప్పినా మీకు నెతకలేరు. ఒకవేళ నెతికినా దొరకవు, ఎందుకంటే డిలీట్ చేస్తాడు అప్లోడ్ చేసి. తర్వాత మా వర్క్ అదే వాట్ ఎవర్ రీజన్స్ డిలీట్ చేస్తాడు. అంటే దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ కాబట్టి ఐ ఫీల్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్, మోస్ట్ లవింగ్ అండ్ మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ చిదంబరం. అదే స్లాంగ్లో డైలాగ్ ఏదైనా హీరోస్, బట్ ఈ మూవీ డైలాగ్ కాదు. సంధ్య ఉన్నారు కదా. ఏంటి సాల్మన్ నువ్వు ఎప్పుడు నాకే చెప్తావు? ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు ఉంటే ఆయనది డైలాగ్ ఉంటుంది. సార్ అంత మీరు ఈ స్లాంగ్ లో ఆ డైలాగ్ చెప్పాలి. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కానీ
బ్రో నేను కరెక్ట్గా చెప్పా బ్రో. నన్ను తీసండి, మీరు గ్రూప్లో తీసాను నేను. మూవీ డైలాగ్ ఈ స్లాంగ్ లో ఇప్పుడు మీరు మాట్లాడిన స్లాంగ్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ డైలాగ్ చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తాను. గోదావరిలో చెప్తాం. ఓకే నైస్. రే ఏడ దొరికింది సంతరా, అదే అన్న అంటుంది ముద్ద అంటుంది. ఎక్కడ దొరికిందిరా బాబు నీకు, అన్నయ్య అంటది ముద్దెట్టేదని అంటది. ఓకే అలాగే అంటారండి మా సైడ్. మీరు చెప్పండి. ఏంటి అదే డైలాగ్? సేమ్ డైలాగ్. ఎక్కడ దొరికిందిరా బాబు మనకి ఇది, అన్నయ్య అంటది ముద్దంటది. ఓకే ఆయనదే బాగుందండి. ఆయనదే మరి అంతే మరి. మూవీ టైటిల్స్ చెప్తాను, అది ఇంగ్లీష్లో చెప్తాను, అది తెలుగులో ఏ మూవీ నేమ్ అనేది చెప్పాలి. గోపి బ్రదర్స్ లాంటి దా. మీరిద్దరు గేమ్ బాగానే ఆడుతున్నారు కదా, నేను ఎంపైర్లో బాగానే ఉన్నాను కదా. ఓకే మళ్ళీ రీల్స్ భయ్యా, రీల్స్ కాదు భయ్యా, చాట్ చూడాలి కదా. చాటింగ్ తర్వాత చూసుకో. ఫస్ట్ మూవీ నేమ్ చెప్తా, దాంట్లో హీరో నేమ్ చెప్పండి, తర్వాత మూవీ టైటిల్స్. ఓకేనా? ఫస్ట్ మూవీ నేమ్ చెప్తా. ఇప్పుడు మహేష్ బాబు గారి మూవీస్ చెప్తాను, ఆ మూవీలో క్యారెక్టర్ నేమ్ మహేష్ బాబు గారిది, అది చెప్పాలి. ఓకే అయిపోయింది. చెప్తున్నా బ్రో, ఇంకా స్టార్ట్ అవ్వాలి. సైనికుడు. అజయ్ కాదా? తెలీదు. అర్జున్. అర్జునే సినిమా పేరు కదా. సైనికుడు సినిమాలో ఆయన క్యారెక్టర్ నేమ్ మహేష్ బాబు గారు. అజయ్. మీరు ఇంకో రీల్ చూడండి. సిద్ధార్థ్ బ్రో. సిద్ధార్థ్. సిద్ధార్థ్. ఓకే. కలేజా. సీతారామరాజు. సీతారామరాజు. ఫుల్ నేమ్ ఉంటుంది కదా. అల్లూరి సీతారామరాజు. ఓకే. ప్రతి ఒక్కడికి నా పేరుతో నిన్న ప్రాబ్లం ఉంటాడు. నేను ఒక్కడినే. గౌతమ్. గౌతమ్. శ్రీమంతుడు. శ్రీమంతులో కూడా గౌతమేనా? అదే. హర్ష కాదు, హర్షనా ఏమో. హర్షనా. బ్రో మీరు కూర్చోండి బ్రో. హర్ష. స్పైడర్. ఇవన్నీ ఉంటే ముందు ప్రిపేర్ అవుతున్నాం, కనీసం మేము ప్రిపేర్ అవుతుండే. అర్జున. ప్రిన్స్. మీరు ఇందాక నుంచి అర్జున్ పేరు పాస్. ఎవరికి పాస్? సంధ్యకు పాస్. పాస్ టు గోపి. రీల్స్. శివ. ఓకే. శివ. భరత్ అనే నేను. భరత్. మహర్షి. మహేష్. ఏ కాదు కదా బ్రో, హీరో నేమ్ అడగలేదు బ్రో, క్యారెక్టర్ నేమ్ అడిగా. గుర్తురావట్లేదు. వచ్చేసింది అన్నట్టు చెప్పారు కదా. ఇందులో అర్జున కాదా? అర్జున. నీ అర్జున మాత్రం పోట్లా. మీరు వేరే క్వశ్చన్ అడగండి. వేరే క్వశ్చన్ అడగ. రిషి. నెక్స్ట్ చేస్తా ఇంటర్వ్యూ. రిషి. ఓకే. అండ్ ఇప్పుడు హీరో మూవీ నేమ్స్ చెప్తాను, అది తెలుగులో ఏ మూవీ పేరు అనేది చెప్పాలి. ఈ టైటిల్సే ఇప్పుడు చిదంబరం, దాన్ని ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో ఏ చిదంబరం ఇంగ్లీష్లో చెప్పండి. నాకు తెలియదు. మిస్టర్ చిదంబరం అంటారా? మిస్టర్ చిద్దు. ఓకే ఓకే రెడీ. అట్నుంచి వద్దామన్నా. అక్కడ నుంచి ఎడిటింగ్ దగ్గర. వన్ హూ రూల్స్ ఆల్సో ఏ నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు, పవన్ కళ్యాణ్ గారి సినిమా. మీరు ఆగండి. వన్ హూ రూల్స్ ఆల్సో నేమ్ ఆఫ్ విష్ణు. వన్ హూ రూల్స్ ఆల్సో ఏ నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు. గుడుంబ శంకర కాదు బ్రో. ఈ గేమ్ రాంగ్ ఆన్సర్ దాన్ని పెట్టండి. రాంగ్ ఆన్సర్ పెట్టండి. అది చెప్తే ఇంకా మొత్తం వేరే అన్ని రాంగ్. రాంగ్ ఆన్సర్ బెటర్. ఇంకా వన్ హూ రూల్స్ ఆల్సో ఏ నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు. గోపాల్ విష్ణు అవతారం అది. నువ్వు సడన్ గా వచ్చి స్పాట్ లో పెట్టేసావు బ్రో. 2 రోజులు మంచి క్వశ్చన్లు అడగాలి కదా బ్రో. 2 రోజులు బట్టి బాగానే ఉంది ఇంటర్వ్యూలో. సడన్ గా మీరు ఏమని అడిగారు? చాట్ జీపీటీ రాయను నేను, నార్మల్ టైటిల్స్ దే జనరల్ గా. నేను అడగను చాట్ జీపీటీ. మిమ్మల్ని అడగలేదు.
నేను ChatGPT ఓపెన్ చేయను. ఏమడుగుతుంది మా బ్రెయిన్ లో కూడా రన్ అవుతున్నా సార్. నేను అవి అసలు పట్టించుకోను ChatGPT. మీరు అసలు ఎవరిని పట్టించుకోరు. అవి అసలు ChatGPT వాడను నేను అసలు. మీరు అసలు ChatGPT మేము వాడినా కూడా అర్థమయ్యట్లేదు మరి. బ్రో బద్రీ బ్రో హరిహర వీరమల్లు కాదా? ఓకే ఓకే. ఆయనైనా కొంచెం బెటర్ అర్జునాన్ని. క్వశ్చన్ ఎలా ఫామ్ చేశారండి? దానికి బద్రి అనేది మీకు టైటిల్ అలా మన క్లాస్ తర్వాత తీసుకున్నాం. నెక్స్ట్ నాకు మీ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మా ఆన్సర్లు కదా. ఓకే. ఏ బాయ్ ఫ్రమ్ ది ABCDFG. బాలు ఇది బాగానే చెప్పారు. ఫన్ ఆర్ సెలబ్రేషన్? ఫన్ ఆర్ సెలబ్రేషన్? పవన్ కళ్యాణ్ గారి సినిమా. పవన్ కళ్యాణ్ గారు. అది రాదు. అది రాదా? మాకు రాదా? అది కాదు బ్రో, మీరు ఇన్స్టా నా మీద ఫన్ ఆర్ సెలబ్రేషన్ ఇది కాకపోతే అదా? ఫన్ సెలబ్రేషన్ అంటే రెండింటికి దానికి ఫన్ మీకు సెలబ్రేషన్ ఉందండి. గోపి బయటికి రా బ్రో నీకు చాలా సింపుల్ అనుకున్నా వీళ్ళిద్దరి కన్నా. నాకే అనిపిస్తుంది మీకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది. నేను రాసుకుని నాకు సింపుల్ గానే ఉంటాయి. మీరు ఎలా రాస్తారు అసలు నాకు అర్థం కావట్లేదు. మీరు ఎలాగా రీసెర్చ్ చేసి రాస్తారో మేము అట్లా రాసుకుంటాం. జల్సా మిమ్మల్ని తర్వాత చేస్తా అని చెప్పారు కదా. సెలబ్రేషన్ జల్సా మీనింగ్ అదే వచ్చింది బ్రో. అవునా? చార్జ్. ఓకే కంటిన్యూ. ఓకే నెక్స్ట్ సంజయ్ సైలెంట్గా ఉండదు ప్లీజ్ చెప్పు. ఇదేదో తేడా కొడుతుంది. నెక్స్ట్ సంజయ్. ది రైట్ గాయ్ ఆర్ ది పర్ఫెక్ట్ మ్యాన్? మహేష్ బాబు గారిది. సర్లేదు కాదు అల్లు అర్జున్ గారిది. సారీ మిస్టర్ పర్ఫెక్ట్. మేము ప్రిపేర్ అయిపోయాం. అల్లు అర్జున్ గారిది. మిస్టర్ పర్ఫెక్ట్. అల్లు అర్జున్ గారిది. ట్రోల్ అయిపోతావా అల్లు అర్జున్ గారు. ఎలాగైతే సాంగ్ తో మంచి కంటెంట్ యూజ్ అవుద్ది. కట్టేసుకో. రాంగ్ ఆన్సర్స్ ఓన్లీ, రాంగ్ ఆన్సర్స్ ఓన్లీ. ది రైట్ గాయ్ ఆర్ ది పర్ఫెక్ట్ మ్యాన్? మీరు ఇందాక దగ్గర కూర్చున్నట్టున్నారు స్టార్టింగ్ ఏదో నేమ్ దగ్గరికి వచ్చినట్టు. సరేనాడా? అదే బ్రో. అవునా? నేను క్వశ్చన్ ఇంకా ఉన్నాను, నేను ఇంకా అందులోనే. ఓకే సరేనోడా? ఓకే రెడీ సార్. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? హెవెన్లీ అబౌట్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఇక మళ్ళీ విష్ణు వచ్చాడు. హరిహర వీరమల్లు సేమ్ హీరో. అల్లు అర్జున్. ఏం చెప్తాను తెలిసినా చెప్పండి. క్వశ్చన్ ఏంటి బ్రో? తెలిస్తే చెప్పండి బ్రో. అలా వైకుంఠపురంలో. మిమ్మల్ని తర్వాత చేస్తా అని చెప్పాను కదా. నేను చెప్తున్నా అలా చేస్తున్నారు. ట్రోల్ అవుతావు ఫస్ట్ బ్రో. ఓకే నెక్స్ట్. పర్ఫెక్ట్ అంటే అల్లు అర్జున్. ప్రొటెక్టర్ ఆఫ్ ది పీపుల్ లార్డ్ ఆఫ్ ది అంబ్రెల్లా? హీరో ఎవరండి? ప్రభాస్ గారు. ఛత్రపతి. ఓకే ఇది కూడా తీసేసుకున్నాను. అలా చూస్తున్నారు. ఓకే. సర్పెంట్ ఆర్ కోబ్రా? ఎన్టీఆర్ గారి మూవీ. నాగా. ఓకే. ఇన్సెక్యూరిటీ విత్ శ్రీ చిదంబరం గారు. స్పెక్స్. ఇన్సెక్యూర్ విత్ స్పెక్స్. ఇందులో లార్డ్ విష్ణు లేడారు సార్. మళ్ళీ గాడ్ ఆఫ్ డెత్? ఏ హీరో అండి? ఎన్టీఆర్ గారు. గాడ్ ఆఫ్ డెత్. యమదొంగ. వచ్చేసారు లైన్ వచ్చేసారు. ఓసర్ వెళ్ళి. ఊసరవల్లి. దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి. నేను తెలుగులో చెప్పా, దాన్ని ఇంగ్లీష్లో చెప్పాను. ఊసరవల్లి. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు. ఊసరవల్లి. ఓసర్ వెళ్ళే అండి. ఏంటి ఇంగ్లీష్ లో చెప్పాలి? చెమిలియా. ఓకే. కాదు ఇంకా ఇది అడిగితే నన్ను తిడతారు. ఆ క్లారిటీ ఉందిగా. వద్దులే. హూ ఈజ్ హీ? మీరా? నేను కాదు, రామ్ చరణ్ గారిది. ఎవరు? ఓకే. రామా ది హంబుల్ అండ్ ఒబీడియంట్ వన్. వినయదేరా. ఓకే. సింబల్ ఆఫ్ కాన్స్టెన్సీ అండ్ ఫోకస్? రామ్ చరణ్.
ఇప్పుడు కట్టేసుకోండి. అచ్చా కదా ఆ ఫ్లోలో వచ్చింది కదా మా ఇద్దరే కూడా కాదు. సింబల్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ ఫోకస్ అంట. నీడ్ టు ఫోకస్. హింట్ ఇవ్వా ప్లీజ్. ధ్రువ. ఓహో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మంచిగా చెప్పారు ఆన్సర్స్ మాత్రం. ఫస్ట్ బ్రో చెప్తారు అనుకున్నా, ఆయన చెప్పలా పేరు. బట్ థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.